సినిమాకి ఇప్పుడు బస్కి మన ఊర్లో వెళ్ళాల్సి వస్తే బస్సు ఎంత రేట్ అయినా కొంటున్నారు కదా అని, సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ అండి, ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పి ఆ ఎంటర్టైన్మెంట్ విషయంలో వాళ్ళు టికెట్ ఎంత రేట్ అయినా కొంటారని ఫ్యాన్స్ అని అభిమానాన్ని మనం దోచుకోకూడదు, అభిమానాన్ని దోచుకోకూడదు. ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఛాంబర్లు కూడా హనుమాన్ థియేటర్కి అన్నింటికి థియేటర్లు ఇస్తాయని, గవర్నమెంట్ కూడా 2 గవర్నమెంట్లు చొరవ తీసుకుంటాయని, మరి అలాగే రేట్లు పెంచకుండా చూస్తాయా, మళ్ళా లేదు ఈ రేట్లు పెంచేసి ఈ థియేటర్లు ఆర్టీసీ బస్సులు మొత్తం ప్రైవేట్ బస్సులు జనాలను దోచుకుంటున్నట్టు ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ప్రజలకు దూరం చేసి వాళ్ళ దగ్గర కూడా మనం దోచుకోవాలని చూస్తామా? ఒక్కసారి ఈ 2 గవర్నమెంట్లు చొరవ తీసుకుంటాయో లేదో చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. ఎందుకంటే రేట్లు అనేది మరి మీరు అబ్నార్మల్ రేట్లు మీ ఇష్టం వచ్చేట్టు పెంచి 150 రూపాయల టికెట్ తీసుకొచ్చి 440 రూపాయలు పెట్టడం ఎందాక కరెక్టు, 300 రూపాయలు పెట్టడం ఎందాక కరెక్టు? ఇది తెలంగాణ గవర్నమెంట్కి కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ప్రజలు డబ్బుని మనం తీసుకొని ఏం చేస్తున్నాం, ఇలా రెమ్యునేషన్లు పెంచుతున్నాం, ఇలా ఎంజాయ్మెంట్ పెంచుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నా. అలాగే మీకు దయచేసి ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పోసాని కృష్ణమురళి గారు, ఎఫ్టీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గారు గ్రేట్, సినిమా ఫీల్డ్కే మీరు చాలా గొప్ప వ్యక్తి అని చెప్తారు. నేను చాలా గొప్పవాడిని, ఉదయం లేకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరినీ తిరుగుతుంటారు. ఏమైపోయిందండి మీరు? ఎక్కడండి నాగార్జున గారికి ఎంత బడ్జెట్, మీరు ఎలా రేట్లు ఇస్తారండి? అంటే మీ చుట్టాలు అయితే వాళ్ళు, మీ చుట్టాల నిర్మాతలు అయితే మీ ఇష్టమా? ఎక్కడి దాకా వెళ్తుంది సార్ ఇది? మీరు పెట్టిన గైడ్ లైన్సే కదా 100 కోట్లు దాటాలని, మీరు పెట్టిన గైడ్ లైన్సే కదా మొత్తం టోటల్గా జిఎస్టీ లిస్టులు ఇవ్వాలని. మరి బోలో శంకర్కి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ మీరు ఎందుకు బ్రోకి ఎందుకు ఇవ్వలేదు? భగవత్ కేసరికి ఎందుకు ఇవ్వలేదు? అంటే మీ చుట్టం అయితే మీరు ఎన్నైనా చేస్తారు, మీ బయట వాళ్ళు అయితే అపోజిషన్ లీడర్స్ అయితే అసలు సినిమాని కూడా సినిమా ఆడడం కూడా ఆడినవారు. ఇదా మీ న్యాయం? ఇదా మీ గవర్నమెంట్? నేను అందరికి అక్క చెల్లెలు అండగా ఉంటానంటారు, వాళ్ళకి అండగా ఉంటానంటారు, వీళ్ళకి అండగా ఉంటానంటారు. అంగన్వాడీ అక్కల్ని చెల్లెల్ని అంగన్వాడీ రోడ్డు మీద పడేస్తారు. మొత్తం అందరికీ నా అన్నదమ్ములకి నేను అండగా ఉంటాను, మేము ఉదయం లెగిస్తే టింగ్ టింగ్ వేస్తూనే ఉంటామంటారు. మున్సిపల్ కార్మికులకి జీతాలు పెంచరు, మున్సిపల్ కార్మికులు మొత్తం సమ్మెతో రోడ్డు మీద ఉంటారు. ఎక్కడుంది సార్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్? ఎక్కడుంది సార్ రాజశేఖర రెడ్డి గారి పాలన? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖరుడు పాలన అంటే, రాజశేఖర రెడ్డి గారి పాలన అంటే ఒక శకం అండి. శకం వచ్చింది, శకం ముగిసింది. ఇది మీ పాలన కాదు సార్, రాజశేఖర రెడ్డి గారి పాలన కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన, నియంత పాలన, హిట్లర్ పాలన. ఇది హిట్లర్ పాలన అంటారండి దీన్ని. ఎందుకంటే సినిమాని, నాట్ ఓన్లీ సినిమానే కాదు, ఇది మొత్తం టోటల్ జనాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు, జనాలు కూడా కష్టపడుతున్నారు. మేము టింగ్ టింగ్ వేస్తున్నట్టు మీరు టింగ్ టింగ్ వేసినా మా సొమ్ము, మా ప్రజల సొమ్ము, మా సొమ్ము తీసుకొచ్చి మీరు వేస్తున్నారు. మీరు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వేస్తారు, చంద్రబాబు నాయుడు గారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వేస్తారు, వాళ్ళు కాకపోతే శర్మిల గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తుంది. కానీ మా సొమ్ముని మీరేస్తున్నారు తప్ప మీ వైసీపీ సొమ్మును, మీ ఇంట్లో సొమ్మును మాకు వేయట్లేదు. అది రెండోది, మీ రోడ్లు అద్దానంగా ఉన్నాయి. మీరేసే 10,000 రూపాయల ఆటో వాడికి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఆటోలు, ఆ రోడ్లు నడుపుతుంటే. మీరు వేస్తున్న చలాన్లు ఎంత? ఇలా ఉదాహరణకు చూసుకుంటే మీరు వేసిన అమ్మఒడి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏ కార్యక్రమాలు వేసినా కూడా వాలంటీర్స్ అంటారు. వాలంటీర్స్కి అందరికైనా రిక్వెస్ట్, నేనేమంటున్నానంటే వాలంటీర్స్ మీరు అందరూ కూడా మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆ గవర్నమెంట్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండొచ్చు, లేకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ ఇంకో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉన్నా మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారు. దయచేసి మీరు గవర్నమెంట్కి ఏ విధంగా మీరు అందరూ కూడా ఆ 50 మందికి వాలంటరీ ఉన్నారో, అడ్మిన్ ఉన్నారో, మీరు అది గుర్తు పెట్టుకోండి. దయచేసి మిమ్మల్ని ఎవరు తీసేరండి, మిమ్మల్ని అధైర్యపడొద్దు. ఇది రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు. కానీ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మిమ్మల్ని ఆదరిస్తుంది, మిమ్మల్ని చేస్తుంది. అందుకే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్గా చేయండి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు డేటాలన్నీ కూడా మళ్ళీ వైసీపీకి ఇస్తున్నారు, మళ్ళీ డేటాస్ అన్నీ కూడా అకౌంట్స్ అన్నీ కూడా మీరు ఇస్తున్నారు అనేది కొంత సమాచారాలు ఉన్నాయి. దయచేసి అలా మీరు డైరెక్ట్గా వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆల్రెడీ కంప్లైంట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్ కంపల్సరీ కంప్లైంట్ పెడతాం. దాంట్లో నో డౌట్ మీరందరూ కూడా నిజంగా గవర్నమెంట్కి పనిచేయండి, ప్రజలకు పనిచేయండి, ప్రజల పక్షాన పనిచేయండి. అంతేగాని మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికో వైసీపీకో పనిచేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇది మా ప్రజల సొమ్ము, మీకు ఇచ్చే జీతం కూడా ప్రజల పబ్లిక్ సొమ్మే మీకు ఇస్తున్నారు తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ ఇవ్వట్లేదని మాత్రం మళ్ళీ మీకు చెప్తున్నా.